మహారాష్ట్రలోని నాసిక్కు దగ్గరగా జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గోదావరి నది తెలుగు రాష్ట్ర ప్రజలకు జీవనాడి. మహారాష్ట్రలోని అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో నాసిక్ త్రయంబకేశ్వర దగ్గర గల బ్రహ్మగిరి కొండల్లో గోదావరి జన్మించింది. దేశంలో రెండవ అతిపెద్ద పొడవైనటువంటి నదిగా ప్రసిద్ధి చెందిన గోదావరి నది త్రయంబకేశ్వర్లో జన్మించి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గుండా ప్రయాణం సాగించి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని రేంజల్ మండలంలోని కందకుర్తి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రయాణం సాగించి భద్రాచలం దిగువన గల కోనవరం దగ్గర ఆంధ్రప్రదేశ్లోనికి ప్రవేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రయాణం సాగిస్తుంది. గోదావరి జన్మస్థలమైనటువంటి నాసిక్లోని త్రయంబకేశ్వరం దగ్గర నుండి మొత్తం 1465 కిలోమీటర్ల ప్రయాణం సాగించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో గోదావరి నది కలుస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరుల పాదాల చెంత త్రయంబకేశ్వర ఆలయం ఉంటుంది. త్రయంబకేశ్వర ఆలయానికి వెళ్లే దారిలోనే ఉన్న ఈ బ్రహ్మగిరులు టూరిస్టులను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. నాసిక్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వరం ఇది. త్రయంబకేశ్వర ఆలయం దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం అమ్మకానికి ఉంచిన పూజా సామాగ్రి. త్రయంబకేశ్వర ఆలయానికి దర్శనానికి వెళ్లే ముందు ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి తీర్థరాజు కుశవర్తంలో స్నానం చేయడం లేదా తలపై నీళ్లు చల్లుకోవడం ఆనవాయితీ. ఈ శివాలయ దర్శనం ఉచిత దర్శనం మరియు 200 రూపాయలతో డొనేషన్ దర్శనం ద్వారా కూడా దేవాలయాన్ని సందర్శించవచ్చు. నిత్యం ఎక్కువ రద్దీగా ఉండే దేవాలయం కనుక డొనేషన్ దర్శనం ద్వారా సులభంగా తొందరగా దర్శనం చేసుకోవచ్చు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1756లో పీష్వా బాలాజీ బాజీరావు నూతన ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద నదిగా గుర్తింపబడిన గోదావరి జన్మస్థానమైనటువంటి బ్రహ్మగిరుల పాదాల చెంత నెలకొన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్ఠించబడ్డారు. అంతేకాదు త్రిమూర్త లింగాలుగా ప్రతిష్ఠించిన ఏకైక జ్యోతిర్లింగం ఇదే. ఈ జ్యోతిర్లింగాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తుల గుర్తింపుగా పరిగణిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. ఈ క్షేత్రం ప్రత్యేకతలతో పాటు పురాణ చరిత్ర కూడా ఉన్నదని చెబుతారు. కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది అంట. సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారబోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి
తమ భర్తలను కూడా ఇలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడిని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడగగా వారు తమ గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తారు. ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దుర్బుళ్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అదనుగా భావించి ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ విష్ణు ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షం అవుతారు. ఏం వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడ నుంచి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అని పేరుతో పిలుస్తున్నారు. గర్భాలయంలోని పానపట్టంలో ఉన్న త్రయంబకేశ్వర లింగం ఇది. ఈ లింగం కింది భాగాన గోదావరి నది ఊరుతూ ఉంటుంది. ఎంతో ప్రసిద్ధి చెందిన పురాణ నేపథ్యం కలిగినటువంటి గోదావరి జన్మస్థలమైనటువంటి బ్రహ్మగిరి పాదాల చెంత నెలవైన త్రయంబకేశ్వర దేవాలయాన్ని వీలున్నప్పుడు మీరు దర్శించగలరు.